ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ప్రజాకర్షక పథకాలను తెరదించామంటూ కూడా మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం, తదుపరి ప్రస్థానానికి కేంద్ర బడ్జెట్ ఊతమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా బడ్జెట్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలేవి. సో వికసిత్ భారత్ కు ఇది పునాది, వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు, తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక నా ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే అంటూ కూడా గుచ్చి మరి చెప్పారాయన. సో మరిన్ని వ్యాఖ్యలు ఇక్కడ చూసుకుంటే, సో 1920లో తీసుకున్న నిర్ణయాలు 1947లో స్వాతంత్ర సమపౌర్జనకు పునాది వేశాయి. అలాగే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు 2047 నాటికి వికసిత్ భారత్ సౌకర్యం అయ్యేందుకు పునాదుల్లా మారుతాయి అంటూ కూడా స్పష్టం చేశారాయమ. సో ఇక్కడ ఇదే తరుణం, సరైన సమయం అనేది ఎర్రకోటపై నుంచి నేను ఇచ్చిన పిలుపు. సో ఇప్పుడు దేశ సంకల్పంగా మారింది, దేశంలో సరికొత్త విశ్వాసం తొనికిసలాడుతోంది అంటూ కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చూసుకుంటే అన్ని తండాల్లో బీటీ రోడ్లు, సీఎం వ్యాఖ్యలు చేశారు. సో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, నేనే రాజు నేనే మంత్రి అనే వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నా పనితీరుకు గీటు రాయి అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇక్కడ జట్టు కట్టు కుర్చీ పట్టు, కొన్ని చోట్ల ప్రధాన ప్రత్యర్థులు ఒకటవుతున్నారు. చైర్మన్ మేయర్ పదవుల కోసం పార్టీలు కూటములు కూడా సిద్ధమవుతున్నాయి. సో కరీంనగర్ లో హై డ్రామా నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కూటముల్లో మారిన బలాలు, పీఠంపై పాగా వేసేదెవరో అంటూ కూడా స్పష్టంగా తెలియట్లేదు ఇప్పటి వరకు. సో నేడు 7 కార్పొరేషన్లు అలాగే 115 మున్సిపాలిటీలకు పరోక్ష ఎన్నికలు. సో కోరం ఉంటేనే సమావేశం అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా సీఎం చేసిన వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. సో మేము సేవకులం పాలకులం కాదని ఏనాడు చెప్పాను అంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. సో నేనే రాజు నేనే మంత్రిని అనే వ్యాఖ్యను మరోలా అర్థం చేసుకుని దాన్ని వక్రీకరిస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ముఖ్యమంత్రిని నేనే, మున్సిపల్ మంత్రిని నేనే అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత నాదేనని అర్థం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 90% మాకే అనుకూలంగా వచ్చాయి. సో పేదలను పాలనలో భాగస్వామ్యం చేశాం, దళితుడిని అధ్యక్ష అని మైక్ అడిగేలా పైన కూర్చోబెట్టామంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ప్రభుత్వంలో 30% పదవులు ఎస్సీలకు ఇచ్చాం. నల్లమలలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం. సో వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే నిర్వహిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. వీటితో పాటు ప్రతి తాండాకు బీటీ రోడ్లు, సోలార్ పంప్ సెట్లను కూడా మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిన్న జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కేటీఆర్ పై వారంలో చార్జ్షీట్, ఫార్ములా ఈ రేస్ కేసులో పత్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా ఏసీబీ సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మా కార్పొరేటర్లు కౌన్సిలర్లు కిడ్నాప్ చేశారు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలో దాదాపు 34 మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో దోపిడీని ఆపేందుకు సిపిఐకి మద్దతున్నామంటూ కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మనకు ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా? సో హంగ్ మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం, చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై వీడని ఉత్కంఠం. సో ఇప్పుడు కూడా ఒక కొలిక్కి రానట్టే తెలుస్తుంది పదవుల ఈ పంతం ఏదైతే ఉందో. సో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. క్యాంప్ రాజకీయాలు అలాగే బేరసారాలు కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు పెద్ద నేతలు. సో పలు చోట్ల కీలకంగా స్వతంత్రులు, ఎక్స్ అఫీషియల్ కూడా నిలబడ్డారు. సో జనగామలో వైస్ చైర్మన్ అలాగే కారు 2 కోట్ల నగదును ఆఫర్ చేస్తుంది పెద్ద ప్రధాన పార్టీలు. సో కామారెడ్డిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు హస్తం గాలం వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ అలాగే జీవన్ రెడ్డి వర్గపోరు ఇంకా కొనసాగుతున్నట్టే ఉంది. ఇసుక పాలక వర్గాలు కొలువు తీరేది నేడే. మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది. సో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా నేడే జరుగుతున్నాయి. మరొకసారి మోదీ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, శక్తితోనే సాధించాం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందాల్లో బలమైన స్థితిలో ఉండి చర్చలు జరిపాం. సో యూపీలో ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో చర్చలు జరపలేదు అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. సో మేము తెచ్చిన బడ్జెట్లు సాదా సీదావి కావు, దేనికవి ప్రత్యేకంగా ఉన్నాయి అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఒకదానితో ఇంకొకటి పోల్చే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. సో వికసిత్ భారత్ తర్వాతి
దశలో ప్రైవేట్ రంగమే కీలకం అంటూ కూడా స్పష్టం చేశారు. డిజిటల్ ఏఐ రంగాలకు కేంద్రంగా మారుతున్న భారత్ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రక్షణ రంగం ఆధునీకరణ కూడా జరుగుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థల లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా ఇవ్వాలి. సో మోదీ చేసిన వ్యాఖ్యలు. సో రైతులను ముంచిన మోదీ అంటూ కూడా ఇటు రాహుల్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు. ఇక మన పంటలు అమెరికాపై ఆధారపడాల్సిందేనా అంటూ కూడా ప్రశ్నించారు. సో జన్యు మార్పిడిపై మన వైఖరి సడలిందా? సో ప్రధానికి 5 ప్రశ్నలు సంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ. సో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఇది. సో ఎక్కడికక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు పదవుల కోసం, ఎక్కడికక్కడ బేరసారాలు జరుగుతున్నాయి, ఆఫర్లు కూడా ఇస్తున్నారు ప్రధాన పార్టీలు అయితే. సో కొత్త రాజకీయ రంగు ఇది. స్థానిక పరిస్థితులు సమీకరణాల ఆధారంగా జతకడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు. బీజేపీ స్వతంత్రుల మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపాలిటీలో గెలుచుకున్న కాంగ్రెస్. సో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ హవానే వినిపిస్తుంది. సో మొన్న జరిగిన ఫలితాలు, సో నేడు జరగబోయే చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక ఏదైతే ఉందో పరోక్షంగా దానికి సంబంధించిన కాంగ్రెసే గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక క్రికెట్ చూసుకుంటే మళ్ళీ మనమే T20 ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. సో సూపర్ 8 దశకు టీం ఇండియా చేరుకుంది. ఇక్కడ కూడా క్రికెట్ కి సంబంధించిన అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ ఇదే. సో 40 బాల్స్ లో 77 రన్స్ తో చెలరేగిన ఈశాన్. సో అలాగే బ్యాటర్స్ ఆడుకుంటున్న బౌలర్లు 61 రన్స్ తేడాతో చిత్తైన పాకిస్తాన్. T20 వరల్డ్ కప్ సూపర్ 8 కు టీమిండియా. ఇక నెంబర్ గేమ్ లో గెలిచేదెవరు? సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సో నేడే మేయర్ అలాగే చైర్పర్సన్ ఎన్నికలు. మెజారిటీ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్. టార్గెట్ మేయర్ సీట్ కరీంనగర్ ను దక్కించుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీలకు అతీతంగా మేయర్ క్యాండిడేట్ తెరపైకి ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగని కొమరయ్య పేరు కూడా వినిపిస్తుంది. సో అలాగే బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకునే ప్లాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం మేయర్ సీట్ కోసం మాత్రమే. ఇక సీల్డ్ కవర్ లో జగిత్యాల చైర్పర్సన్ పేరు సావంత్ అలాగే మంత్రి అడ్లూరితో వేర్వేరుగా జీవన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సంజయ్ భేటీలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే యూనివర్సిటీలో ఖాళీలు నింపాల్సిందే. 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయాలి. సో సుప్రీం డెడ్ లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. స్టేట్ లో 2125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో కాంట్రాక్ట్ అలాగే పార్ట్ టైం లెక్చర్ తోనే నెట్టుకొస్తున్న ఓయూ సహా మిగిలిన వర్సిటీలు కూడా. సో స్టేట్ వర్సిటీల బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఈ లేఖ ద్వారా. ఇక రేపటి నుంచి బయో ఏషియా సదస్సు ప్రారంభం కానుంది. సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సో ఈ నెల 17, 18న ప్రారంభం అవుతుంది. సో టెక్ బయో అనలిస్ట్ థీమ్ తో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో లైఫ్ సైన్సెస్ లో మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది.